ఎప్పుడూ పచ్చళ్ళు, ఫ్రైలు, దొండకాయ కర్రీ, బెండకాయ కర్రీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈరోజు ఒక కొత్త రకం కర్రీ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ కర్రీ నేమ్ నేను ఇప్పటికిప్పుడు కనిపెట్టిన కర్రీ కాదు, నేను చిన్నప్పటి నుంచి తింటున్న కర్రీ. మా అమ్మమ్మ ఈ కర్రీని చాలా బాగా చేస్తారు. సమ్మర్ వచ్చిందంటే చాలు నేను రిక్వెస్ట్ చేసి చేయించుకునే కర్రీ ఏదైనా ఉందంటే అది స్వీట్ పొటాటో కర్రీ. స్వీట్ పొటాటో అనాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మా సైడ్ అయితే గెనిసిగడ్డలు అంటారు. ఫస్ట్ అయితే మీకు కావాల్సిన గెనిసిగడ్డలు తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే పైన మట్టిని మొత్తం కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గెనిసిగడ్డలు పెద్దవిగా ఉన్నాయి, సో నేను చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. అదే చిన్న గెనిసిగడ్డలు కానీ తీసుకుంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. గెనిసిగడ్డలు ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీలో టమోటాలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. నేనైతే ఆయిల్ హీట్ అవ్వకుండానే తాలింపు గింజలు వేసుకున్నాను, మీరైతే హీట్ అయ్యాకే వేయండి. తాలింపు గింజలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అయితే వేయాలి. టమోటా ముక్కలు వేసిన వెంటనే కొంచెం కూడా లేట్ చేయొద్దు. ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే మగ్గబెట్టుకోవాలి. వాటర్ వేయకూడదు. టమోటా ముక్కలు మొత్తం మెత్తగా ప్యూరీలాగా అయితే మగ్గించాలి. ఆ తర్వాతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గెనిసిగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇంకా మీకు టైం ఎక్కువ ఉంది అనుకుంటే సిమ్లో కూడా పెట్టుకొని వండుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ని మీడియం టు సిమ్లో వండితే కర్రీ టేస్ట్ బాగుంటుందంట. బట్ నేను ఎప్పుడైనా హైలోనే పెట్టి వండుతాను, అది వేరే సంగతి. మీరైతే మీడియంలో పెట్టుకొని వండుకోండి. ఎందుకంటే మనకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా, బాగా వస్తుంది ఎట్లా చేసినా అని. సో అందుకే అట్లా వండుతాను. ఇంతకీ కూర విషయానికి వస్తే టమోటా ముక్కలు మొత్తం మెత్తగా మెదిగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గెనిసిగడ్డ ముక్కలను అయితే కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. గెనిసిగడ్డల్ని కట్ చేసుకున్న తర్వాత వాటర్లో అయితే వేసుకోవాలి, లేదంటే బ్లాక్గా అవుతాయి. టమోటా ముక్కల్లో గెనిసిగడ్డ ముక్కలు వేసిన తర్వాత వాటర్ అయితే వేయకూడదు. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించిన తర్వాతే వాటర్ వేయాలి, లేదంటే నీళ్ళకి నీళ్ళు ముక్కలకు ముక్కలు ఉంటాయి. 10 మినిట్స్ మగ్గించిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, వెంటనే మగ్గిపోతాయి. స్వీట్ పొటాటో కదా. నిజంగా చెప్తున్నా, దిస్ ఈజ్ మై ఫేవరెట్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో మన సీక్రెట్ మసాలా ఉంది కదా, ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరితో చేసే మసాలా, అది వేసేసుకొని దింపేసుకోవాలి.